ఈ అజొల్లా పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే ఏంటంటే, ఈ అజొల్లా పెంపకం అనేది 20 నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద అత్యధికంగా అంటే ఎక్కువ పెరుగుదలను చూపిస్తుంది కాబట్టి, మనకి వాతావరణ పరిస్థితుల్లో ఎండ వేడి అనేది ఎక్కువగా తగలకుండా ఉండే రకంగా చెట్లు నీడల్లో కానీ లేకపోతే చిన్న 50% షేడ్ ఉన్నటువంటి షేడ్ నెట్లలో కానీ ఈ అజొల్లాను పెంచుకోవాలి. ఈ అజొల్లా పెరిగిన తర్వాత ప్రతి వారం రోజులకి పూర్తిగా పెరిగిన తర్వాత ప్రతిరోజు మనం కేజీ నుండి 2 కేజీల వరకు తీసుకొని మేతలుగా ఇచ్చేయాలి. అదే ఎక్కువగా కానీ పెరిగితే అది ఈ ఫంగస్ సోకి అజొల్లా పాడయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రతి నెల రోజులకు ఒకసారి కొత్త సారవంతమైన మట్టిని మనం వేసుకున్నట్లయితే అజొల్లా పెరగడానికి కావలసినటువంటి ఈ పోషకాలను మనం అందించడానికి జరుగుతుంది. దీనివల్ల అజొల్లా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు 10 రోజుల నుండి 15 రోజులకు ఒకసారి ఈ పశువుల పేడను కూడా మనం ఆ నీటిలో కలుపుకున్నట్లయితే అజొల్లా పెరగడానికి కావలసిన పోషకాలు అనేవి అందుతూ ఉంటాయి. ఒక ఆవు లేదా ఒక గేదె కోసం అయితే మనం దీనికి అనుబంధంగా ఈ అజొల్లాని ఇచ్చినట్లయితే పాల దిగుబడి 20 నుండి 25% వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒక ఆవు లేదా గేదెకు మనం పెంచుకోవడానికంటే ఒక అజొల్లా పిట్ అనేది సరిపోతుంది. 2.5 మీటర్లు 1 మీటరు పొడవు ఉన్నటువంటి ఒక అజొల్లా పిట్ నుండి ప్రతిరోజు 1 కేజీ వరకు మనం అజొల్లాని తీసి మనం ఆవులకి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అజొల్లా ద్వారా వచ్చే అదనపు ప్రయోజనాలను చూస్తే పశువుల మేతగానే కాకుండా వరి పొలాల్లో ఈ జీవన ఎరువుగా కూడా ఈ అజొల్లాను మనం పెంచుకోవచ్చు. ఈ వరి పొలాల్లో జీవన ఎరువులుగా అజొల్లాని పెంచుకునే విధానం మనం చూస్తే ఏంటంటే, వరి నాట్లు వేసేదానికి 3 వారాల ముందు వరి పొలాల్లో నీటిని మనం నిలగట్టి సుమారు 10 నుండి 15 కేజీల అజొల్లా మదర్ కల్చర్ను 1 ఎకరా విస్తీర్ణంకి మనం వేసుకుని 1 టన్ను వరకు పశువుల గెత్తాన్ని వేసుకున్నట్లయితే ఈ 3 వారాల వ్యవధిలో ఎకరం పొలం విస్తీర్ణం మొత్తం అజొల్లా తయారవుతుంది. సుమారు 100 నుండి 250 కేజీల అజొల్లా తయారవుతుంది. వరి నాట్లు వేసే ముందు అందులో నుండి నీటిని తీసి అజొల్లాను కలిగి దున్నడం ద్వారా ఏంటంటే సుమారు 20 నుండి 25 కేజీల నత్రజని అనేది ఆ వరి పొలానికి అందుతూ ఉంటుంది. దీనివల్ల మనం రసాయన ఎరువుల వాడకం అనేది అంటే రసాయన ఎరువుల ద్వారా అందించే నత్రజనిని మనం వాడకం అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా అజొల్లాను జీవన ఎరువుగా కూడా వాడుకునే విధానం ఉంది కాబట్టి రైతులు దీనిపై కూడా దృష్టి సారించవచ్చు. దీంతోపాటు చేపల పెంపకానికి కూడా ఈ అజొల్లాను అనుబంధ ఆహారంగా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఎక్కువ కానీ పిట్లు కానీ ఉన్నట్లయితే ఈ పెరిగిన అజొల్లాను ఎప్పటికప్పుడు తీసుకొని డ్రై చేసుకొని ఆ డ్రైగా చేసిన అజొల్లాను చేపల మేతతో పాటు కలిపి ఇవ్వడం ద్వారా కూడా చేపల పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది.